ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నా కానీ దేని ఆధారంగా సఫలత లభిస్తుంది? ఎన్ని సంవత్సరాలు జ్ఞానంలో ఉన్నా కానీ దేని ఆధారంగా సఫలత లభిస్తుంది? చాలా సమయం అంటే స్థూల నెలలు, సంవత్సరాలు కాదు. ఎప్పుడైతే శివబాబా యొక్క పరిచయం తెలుసుకొని అలౌకిక జన్మ తీసుకున్నామో అప్పటి నుండి ఎంత ఎక్కువ సమయం జ్ఞానం, యోగం, ధారణ, సేవ అనే 4 సబ్జెక్టులను ఆచరించారో దానిని బట్టి ప్రాప్తి జమ అవుతుంది. జ్ఞానంలో 30 సంవత్సరాల నుండి ఉన్నా కానీ ఎక్కువ సమయం పురుషార్థం కోసం కేటాయించకపోతే ఎక్కువ ప్రాప్తి తయారవ్వదు. కనుక సంవత్సరాలు లెక్క కాదు, పురుషార్థం చేసిన సమయం యొక్క లెక్కతో ప్రాప్తి తయారవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నామన్న విషయం కాదు, జ్ఞానం తీసుకున్నప్పటి నుండి ఈ 4 సబ్జెక్టులు జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ 4 సబ్జెక్టులలో ఎంతవరకు మీరు పురుషార్థం చేశారో అనే దాన్ని బట్టి మీకు ప్రాప్తి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఆదిలో బ్రహ్మబాబా ద్వారా జరిగిన సేవకి, వర్తమానంలో జరుగుతున్న సేవకి మరియు అంతిమంలో జరగబోయే సేవకి తేడా తెలుపుము. ఆదిలో బ్రహ్మబాబా ద్వారా జరిగిన సేవకి, వర్తమానంలో జరుగుతున్న సేవకి మరియు అంతిమంలో జరగబోయే సేవకి కూడా తేడా తెలుపుము. సేవకి తేడా తెలుపుము. బ్రహ్మబాబా ద్వారా జరిగిన సేవ ద్వారా వారసులు ఎక్కువ మంది వచ్చారు. వారసులు అనగా శివబాబాకి పూర్తి అర్పణ అయిపోయి బాబా నుండి లభించు సంపూర్ణ వారసత్వానికి అధికారులైన వారు. వారిలో త్యాగమే ముఖ్యగణంగా ఉండేది. నాది అనే భావన లేశమాత్రంగా కూడా ఉండేది కాదు. విశ్వ కళ్యాణార్థం అన్నీ ఇవ్వాలనే విశాల హృదయంతో పాటు యజ్ఞంలో ఏ వస్తువుని వ్యర్థం చేయకూడదు అనే పొదుపు కూడా ఉండేది. అప్పట్లో సేవ కోసం విజ్ఞాన సాధనాలు కూడా లేవు. మధ్యలో అనగా వర్తమానంలో సేవా సాధనాలు ఆధారంగా జరుగుతుంది. ఈ సేవ ద్వారా బాబా పిల్లల సంఖ్య పెరిగింది, కానీ లక్షణాలు కలిగిన ఆత్మలు, బలిహారం అయిపోగల శక్తివంతులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. నాది అనే భావన ప్రతి ఒక్కరిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నాది అనే భావన చాలా పిల్లల్లో చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. నాది అనే భావన ఉన్నవారిలో శివబాబా శక్తి ఉండదు. నాది అనే భావన ఎవరైతే ఉంటుందో వారిలో శివబాబా శక్తి ఉండదు. నాది అనే భావన ఉన్నవారు సత్యమైన సేవ చేయలేరు. స్వయంలో త్యాగం లేదు కనుక ఇతరుల భాగ్యం తయారు చేయలేరు. ఆదిలో స్వయం యొక్క సుఖాలను కూడా త్యాగం చేశారు. ఇప్పటి వారు స్వయం సుఖం కోసం చాలా ప్రాకులాడుతున్నారు. సేవ సత్యంగా లేని కారణంగా ఆ సేవ ద్వారా సత్యుగి ఆత్మలు తయారవ్వరు. కానీ అంతిమ సమయంలో సాధనాలు పూర్తిగా సమాప్తి అయిపోతాయి. సాధనాలలో ఉంటూ సత్యంగా సాధన చేసేవారే అంతిమంలో మిగులుతారు. వారే వరదాన్ని, మహాదాని స్థితిని పొంది చాలా కొద్ది సమయంలోనే అనేక మంది భాగ్యాన్ని తయారు చేయగలరు. ఇదే అంతిమ సేవ. ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, నేను ఏ విధమైన సేవ చేస్తున్నాను. బాబా చెప్తున్నారు, యజ్ఞమాదిలో బ్రహ్మబాబా ద్వారా అనేక మంది వారసు ఆత్మలు తయారు చేశారు. లక్షణాలు గల ఆత్మలు వారసులు వచ్చారు. వర్తమాన సమయంలో సాధనాలు పెరిగినాయి, సంఖ్య పెరిగింది, కానీ వారసు లక్షణాల పిల్లలు తక్కువగా మంది కనిపిస్తున్నది. చాలా ఆత్మలలో నాది అనే భావం అనేది ఎక్కువ కనిపిస్తుంది. నాది అనే భావం ఎప్పుడైతే ఉంటుందో వారిలో శివబాబా శక్తి అనేది ఉండదు. కాబట్టి సత్యంగా వారు సేవ చేయలేరు అని బాబా చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నది ప్రస్తుతం. మరి అంతిమంలో సాధనాలు పూర్తిగా సమాప్తి అయిపోతాయి. సాధనాలలో ఉంటూ సత్యంగా చేసిన వారే అంతిమంలో మిగులుతారు. సత్యంగా సేవ చేసిన వారే అంతిమంలో మిగులుతారు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సత్యంగా ఉన్నవారే బాబా అంతిమంలో మిగులుతారు. వారే వరదాన్ని, మహాదాని స్థితిని పొంది కొద్ది సమయంలోనే అనేక మంది భాగ్యాన్ని త్యాగం చేస్తారు. ఇదే అంతిమ సేవ. ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, నేను ఏ విధమైన సేవ చేస్తున్నాను. ఓం శాంతి. మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతిలో మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను వినమ్ర సేవాదారిని. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి, 21 సార్లు మననం చేయాలి. రోజంతా ఈ సమానంలో ఉండాలి. చార్ట్ కూడా మెయింటైన్ చేసి అందరూ వాట్సాప్ చేయగలరు. అందరికీ ధన్యవాదములు. ఓం శాంతి.